వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. నెల్లూరు జిల్లాలో జరిగే నేరాలను అదుపులోకి పెట్టడానికి, నేరస్తులను త్వరితగతిన పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని రూరల్ సీఐ వేణు తెలిపారు. ధనలక్ష్మీపురంలో హెల్పింగ్ హ్యాండ్ సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ వేణు పరిశీలించారు. రూరల్ పరిధిలో 150 కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అందులో భాగంగా ఇప్పటికే 60 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ధనలక్ష్మీపురంలో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ విజయ్, అదేవిధంగా మస్తానే చారిటబుల్ ట్రస్ట్, మస్తానే ఆదిశేష చారిటబుల్ ట్రస్ట్, మస్తానే వీళ్ళ ద్వారా ఈ ధనలక్ష్మీపురం ఏరియాలో ఒక 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ప్రారంభంగా ఈరోజు 5 మాత్రం ఏర్పాటు చేశారు. తర్వాత కూడా వీటిని ఇంకా ఇంక్రీజ్ చేసేసి వీటి నెంబరు ఎక్కడైతే కోడల్లో ఇంపార్టెంటో అక్కడ ఈ సీసీ కెమెరాలు ఈ నేర నివారణకు, అదేవిధంగా ఎవరైతే ఈ రాత్రిపూట ఈ దొంగతనాలకి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళపైన నిఘా ఉంచేదానికి, ఈ బైక్ అఫెన్సెస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఏదైనా పోయి హిట్ అండ్ రన్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఆపుకొని వెళ్ళిపోతారు, వాటన్నిటిని కూడా పట్టుకునేందుకు ఇవన్నీ కూడా మంచి 6 మెగాపిక్సెల్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ డీజీపీ గారు రాష్ట్రంలో 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేస్తానని ప్రభుత్వానికి హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా ఎస్పీ గారి ఆదేశాలతో మేము ఈరోజు ఇక్కడ వీళ్ళ సహకారాలతో ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తంగా కూడా ఒక 150 కెమెరాలు ఏర్పాటు చేయదలుచుకున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక 60 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది వివిధ ప్రాంతాల కూడళ్లలో. సో వీటన్నిటిని కూడా ఇంకా వాటిని 150 కెమెరాలకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఈ అందరూ కూడా మాకు పబ్లిక్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ ధనలక్ష్మీపురంలో విజయ్, మస్తానయ్య కానీ, ఈశ్వరయ్య వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెంబర్స్ కూడా వెహికల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటి వెరీ క్లియర్గా వస్తూ ఉన్నాయి. మనకి ఏదైనా జరిగినా కానీ నేను తెలుసుకోలేని క్షణాల మీద మనం ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. వీటన్నిటి మీద అదేవిధంగా ఈ లైటింగ్ కూడా నైట్ కూడా రికార్డ్ అయ్యే విధంగా ఎన్విడి కెమెరాస్, అదేవిధంగా నెక్స్ట్ ఈ లైటింగ్ కూడా ఇల్యూమినేషన్ ఉంది. కాబట్టి ఈ ఎవరైతే నైట్ దొంగతనాలకు చేయాలని ఆలోచన ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ చేయాలన్నా కానీ ఉన్న వాళ్ళ ఆలోచనకి విరమించుకుంటారు. ఎందుకంటే ఏదైనా జరిగితే ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని చెప్పేసి పట్టుకుంటారు పోలీసు వాళ్ళు అని చెప్పేసి. ఇవి మన మానవునిగా కొంతవరకే ఉంటుంది. ఇవి సీసీ కెమెరాస్ రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తుంటాయి కాబట్టి వీటి ద్వారా టెక్నికల్గా కూడా మనం వాళ్ళు పట్టుకోవచ్చు ఏదైనా జరిగినా కానీ అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడతారు. కాబట్టి ఈ దొంగతనాలు కానీ వీటిని కూడా అరికట్టవచ్చు అని చెప్పేసి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు వీళ్ళ సహకరించిన వీరందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ధన్యవాదాలు.